the Times Square, first time ever, the flag hosting on Independence. Mataram. Who really enjoy and want to celebrate our 74th India Independence Day parade, flag hosting. Because he got a Padma Bhushan from Government of India. So he is a part of India. That's why we invited him today to celebrate the flag. Frank Pallone to unfurl the Indian flag. हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे भारत माता की जय भारत माता की जय भारत माता की जय हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जा भी देंगे ऐ वतन तेरे लिए। भारत माता की भारत माता की भारत माता की जय। थैंक यू। నా పేరు మనోహర బోగా. నేను బిహాఫ్ ఆఫ్ 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి నేను ఒక పోయం రాస్తున్నాను. అది తెలుగులో చెప్తున్నాను. నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు డెడికేట్ బిహాఫ్ ఆఫ్ ది సెలబ్రేషన్ టుడే. ఇట్స్ ఏ జాతీయ జెండా ఎగరాలో ఎగరాలో మన జాతీయ జెండా ఎగరాలో ఎగరాలో మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మువ్వన్నెల జెండా ఎర్రకోటపై రెపరెపలాడుతూ ఎగరాలో ఎగరాలో మన జాతీయ జెండా ఎగరాలో ఎగరాలో. కులాలు ఏవైనా మతాలు మారినా జాతులు ఏవైనా మనలో మనకు భేదం వలదంటూ మనమంతా ఒకటేనంటూ జాతి సమైక్యతకు చిహ్నమైన జెండా ఎగరాలో ఎగరాలో మన జాతీయ జెండా ఎగరాలో ఎగరాలో. తెలుపు కాషాయం ఆకుపచ్చని రంగులలో త్రివర్ణ పతాకమై ఢిల్లీ వీధులలో
ఢిల్లీ వీధులలోనే కాదు దేశం నలుమూలలా కూడాను గల్లీ గల్లీన బావుట ఎగురవేసిన జెండా, దేశ సమైక్యతను నిలిపిన జెండా, ఎగరాలో ఎగరాలో మన జాతీయ జెండా, ఎగరాలో ఎగరాలో, ప్రపంచం నలుమూలలా భారతీయం ఉత్తమం అంటూ చాటి చెప్పిన జెండా మన జాతీయ జెండా, సగర్వముగా ఎగిరిన జెండా, శాంతి సౌఖ్యాలే మా ఆయుధాలంటూ బ్రిటిష్ వాడిని సైతం గడగడలాడించి తరిమి కొట్టిన జెండా, ఎగరాలో ఎగరాలో మన జాతీయ జెండా, ఎగరాలో ఎగరాలో. ఆసేతు హిమాచలం సస్యశ్యామలం సుమధురమంటూ మురిసిన జెండా, మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, ఎగరాలో ఎగరాలో మన జాతీయ జెండా, ఎగరాలో ఎగరాలో. జై హింద్. ఫస్ట్ టైం ఈ సెలబ్రేషన్స్కి వచ్చాను నేను. ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ గ్లాడ్ అబౌట్ దిస్ ఈవెంట్. అంటే ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేషన్ అనమాట. మన ఇండియన్ కమ్యూనిటీని ఇక్కడ గ్యాదర్ చేసి ఇంత చక్కగా మనం ఇండియాలో చేసుకున్నట్లుగా చేశారండి. అసలు మిస్ అయినట్టు లేదు. అదే కాకుండా ఓక్ట్రీ కమ్యూనిటీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. నాకు వాళ్ళు ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చున్నారనమాట. ఒక పోయిమ్ నేను తెలుగులో రాసింది హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఈరోజు బిహాఫ్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ డే నేను డెడికేట్ చేస్తున్నాను. నాకు చాలా ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ ప్రైడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. నేను ఫస్ట్ టైం ఎడిసన్లో నేను ఈ సెలబ్రేషన్స్కి రావడం జరిగింది. నేను చాలా బాగా ఫీల్ అవుతున్నానండి. మంచిగా అనిపించింది ఇక్కడ. అంటే కరోనా టైము ఇప్పుడు మంచిగా ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు. సోషల్ డిస్టెన్స్ అది చేస్తూ మంచిగా చేశారు. అంతేకాకుండా దీనికి చీఫ్ గెస్ట్గా కాంగ్రెస్ మెన్ ఫ్రాంక్ పల్లెని గారు వచ్చున్నారు. ఇంకా ఎడిసన్ మేయర్ అట్లా చాలామంది కూడా పెద్దలు కూడా వచ్చున్నారు. చాలా ప్రైడ్గా ఉండింది. అంటే మనం ఇండియాలో చేసుకుంటాము, బట్ ఇక్కడ అమెరికాలో వచ్చి ఇక్కడ మనం ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయటం అనేది చాలా ప్రైడ్గా ఉండిందండి. చాలా ఇన్స్పిరేషనల్గా కూడా ఉండింది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం అనేది. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ 74th ఇండిపెండెన్స్ డే అండ్ జై హింద్, భారత్ మాతాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాక్షి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I wish సాక్షి ఛానల్ వెరీ ఆల్ ది బెస్ట్. Thank you so much. Sailesh Mehta and Kunjan Shah. We are from New York Live. We are here to welcome you for the India Day parade. The first time we have the car parade here in Edison, New Jersey. We want to congratulate all of you for participating and making this a very, very successful event. Sailesh Mehta and Kunjan Shah. Hi, happy Independence Day, everyone. Happy Independence Day to all viewers of the TV. And this is today the Independence Day, and Independence Day, that means our responsibility is our responsibility is very big. This is a time to just action, not speech. You do whatever you can for your country. You can give ton, man and dhan to your country. Your country need your help. We also have. Welcome to Sakshi TV viewers. I want to thank you guys for coming out here in this event that we have in Edison, New Jersey to represent the 74th independence anniversary for India. This is why our community needs to come out and support this type of events. We need to make sure that our unity is strong and we're represented equally around the state, the county, and the township. So I want to get everyone to really go out there and vote. Get involved in your community, become leaders in your own areas, and make the change that you want to see in the township. The only way we are going to succeed is if we're going to be a united force, a united voice, and then we're going to have a choice if we do that. So I want to thank everybody from Sakshi TV for viewing in and coming into this event. Thank you. And there's no one that understands the broken healthcare system better than me. I'm proud here to celebrate India's Independence Day, 74 years, where my great uncle was a freedom fighter back in India. It's really critical that we continue to fight for democracy and our freedoms all across the world.
Right now, sometimes our freedoms are challenged by communism and socialism, and it's proud to be America standing next to India as one of the world's largest democracies and continue to put up the good fight to make sure that we're protecting our freedoms. I'm Dr. Rick Mehta, running for United States Senate right here in New Jersey. Go to rikfornj.com. That's Rick Mehta, MEHTA, and follow me in my campaign and check us out as we're making history right here as the first Indian American United States nominee. Thank you so much. నా పేరు వెంకటి కుర్తండి. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. లైక్ దిస్ ఈస్ 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఇండియన్ అక్రాస్ ద గ్లోబ్. This is a very good event here. We celebrated, we are in Edison, New Jersey, this event with social distancing. And again, congratulations to all of us. Please be home, stay safe, save the country and save the world. Thank you. Thanks very much. Hi, I'm Bimal Joshi from Oak Tree Business Association. Today we are all together here to celebrate our 74th India Independence Day flag hoisting, and it was a very good event. A lot of people attended. We had a car rally also, and our US Congressman Frank Pallone was here, and all the Indian other community leaders were here. This event was organized by all the Edison Association, like Edison Senior Association, Woodbridge Senior Association, ISONJ, Middlesex County Senior Association, and other association. We will try to do all the event like this, and where people enjoy. Sakshi TV, thank you for coming in here and covering our event. Thank you. ముందుగా మన భారతదేశ మన ప్రజలందరికీ, మిత్రులకి, అన్నలకి, పెద్దలకి, అందరికి కూడా, అమ్మలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుకి 74 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి. ఎంతోమంది మహానుభావుల త్యాగాల వల్ల మనం ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అలాంటి రోజును పురస్కరించుకొని మన సాయిదత్త పీఠం గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జెండా వందనం చేసుకుంటుంటాం. మన సాయిదత్త పీఠం మీ అందరికీ తెలుసు, అన్ని పూజలు వాటితో పాటు చారిటీ, ఎడ్యుకేషను ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుంటాం. ఆ సందర్భంలో ప్రతి సంవత్సరం జెండా వందనం చేసిన సమయంలో శ్రీ 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 విశ్వయోగ విశ్వంజీ మహారాజు గారు వస్తూ ఉండేవారు. వారితో పాటు మన పెద్దలు, మనందరికీ నాకు బ్యాక్ బోన్ లాంటి మా ఉపేంద్ర గారు నిలబడి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుండేవారు. వారు ఉన్నారు. వారి సమక్షంలో ఈ రోజున అలాగే మన ఎడిసన్ కౌన్సిల్ మ్యాన్ అజయ్ పాటిల్జీ మన దత్తపీఠానికి ఎంతో హెల్ప్గా ఉంటారు. వారి సమక్షంలో అలాగే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎస్డిపి ఫ్యామిలీ అందరి సమక్షంలో ఈ రోజున జెండా వందనం చేసుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్లో మనం టెంపుల్ ఓపెన్ చేసి ఒక 15 రోజులు అయింది. భక్తులు కొద్దిగా వస్తున్నారు. ఇక్కడున్న ప్రికాషన్స్ పాటిస్తూ మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ కార్యక్రమం అవ్వట్లేదు. అలాంటి సందర్భంలో ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం. మరొకసారి మన సాక్షి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. సాయిరామ్. సాక్షి ప్రేక్షకులందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు.
నాతో పాటు ఎడిసన్ కౌన్సిల్మెన్ అజయ్ పాటిల్, ఆయన మహారాష్ట్రియన్, కానీ ఆయన తెలుగులో మనం ఇక్కడ అంటాం, ఆయన ఇక్కడే అంటాడు. మనం అక్కడ అంటే ఆయన తెక్కడే అంటాడు. సో చాలా ఈ భాషలు అంత తేడా లేదు, కానీ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ చాలా క్లోజు. ఇక్కడ కూడా సాయి దత్త పీఠంలో కూడా మనకి చాలా సహాయం చేస్తూ రఘుశర్మ శంకరమంచి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న సాయి దత్త పీఠం 6 సంవత్సరాలుగా ఈ స్వతంత్ర దిన ఉత్సవాలు ఇక్కడ చేసుకుంటూ జెండా పతాకాన్ని చూసుకోవడం చాలా బాగా జరుగుతుంది. అదే రఘు గారు చెప్పినట్లు విశ్వయోగి వచ్చి ఆయన చెప్పేవారు, ఈ విధంగా ఆయన వచ్చి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేవారు. ఆయన కూడా ఇవాళ లోపంగా ఉంది ఆయన లేనందువల్ల, కానీ అన్నీ జరిగిపోతున్నాయి. ఇది కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది కష్టపడుతున్నారు. మేము మాస్క్ వేసుకుంటున్నాం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం. కానీ బాబా మహత్యం ఏంటంటే భక్తులు వస్తూనే ఉన్నారు, కానీ తక్కువ మంది వస్తున్నారు, ఎందుకంటే కొంచెం భయపడుతున్నారు. కానీ బాబా ఆశీస్సులు అన్నీ సరిపోతాయని చెప్పి నాకు నమ్మకం. అందువల్ల మనం మన దేశాన్ని మర్చిపోకూడదు. ఇది మన జన్మభూమి భారతదేశం, అమెరికా వచ్చి మన కర్మభూమి. ఇక్కడ రెండింటిని మర్చిపోకుండా మనమంతా మనం చాలా గర్వంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉపేంద్ర చివుకుల. Good morning everyone. On behalf of Mayor Tom Lanky and Edison Council, we wish you a very very happy 74th India Independence Day. We are here for the flag hoisting. This is my second year at Sai Datta Peetham. A very proud moment. This is a tribute to our motherland. Again, wish you all a very happy Independence Day. Thank you. ఈ రోజు జరిగిన జెండా పండుగ, ఆ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ జనగణమన పాడటం ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ మాతృభూమిని, కర్మభూమిని, జన్మభూమిని మర్చిపోకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. చూసారా, అది ఆ ఆనందం వేరు, ఆ అనుభూతే వేరు. ఆ అనుభూతిలో ఈ రోజున నేను పాల్గొనడం, ఈ పండుగలో ఒక భాగం అవడం ఎంతో సంతోషం. ఈ సందర్భంగా చెప్పేదంటే 74వ సంవత్సరం మన అందరికీ, భారతీయులందరికీ, ముఖ్యంగా హిందువులందరికీ పండగ, పెద్ద పండగ ఈ సంవత్సరం. ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న కొన్ని అధికరణాలు, 370 అధికరణం అవ్వనండి, సిఏఏ అవ్వనండి, ఏదైనా కానివ్వండి, రామ జన్మభూమి కానివ్వండి, ఏదైనా కూడా ఈ సంవత్సరం జరగడం మనం చేసుకున్న కలలకి ఒక సార్థకత. దీన్ని ఇలా చూడటం, అమెరికాలో ఉన్నా కూడా వాటిని ఆనందంగా అనుభూతిలో పంచుకోవడం ఒక మరపురాని క్షణాలు. ఇటువంటి సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి ఉన్నా కూడా మన చుట్టూ సాయి దత్త పీఠం వారు జెండా పండుగను నిర్వహించడం సర్వత్రా అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. Sairam everybody. So on behalf of Sai Datta Peetham, na per Himabindu Andi. So I'm wishing you a very very happy Independence Day. So today it's a very very special day for us, as we have two of our special chief guests here, Shri Vijay Patil garu and Ajay Patil garu and Upendra Chivukula garu. So it's a proud moment as we celebrate Independence Day today. And so again, once again, wishing you very happy Independence Day to all the Indian Americans. Thank you.